కాలం 1927 మార్చి 2న బ్రిటిష్ ఇండియాలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్గా ఆవిర్భవించిన ఎంఐఎం పార్టీ 1948లో సర్దార్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్తో నిర్వీర్యమైపోయిన ఈ పార్టీ 1950వ దశకం చివరిలో సలావుద్దీన్ ఓవైసీ తండ్రి వాహెద్ ఓవైసీ చేతుల్లో మళ్ళీ పునర్జన్మ పొందింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఎంఐఎం అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల దాకా దూసుకెళ్లింది. సలావుద్దీన్ ఓవైసీ తర్వాత పగ్గాలు చేపట్టిన అసదుద్దీన్ ఓవైసీ పార్టీని హైదరాబాద్ గడప దాటించి దేశ రాజకీయాల దాకా తీసుకెళ్లారు. ముస్లిం పార్టీ అన్న ముద్రను తొలగించి సెక్యులర్, లిబరల్ పార్టీగా మజ్లిస్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళితులతో కలిసి జై భీమ్ నినాదం దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చేరువయ్యే రాజకీయ వ్యూహంలో భాగమే. 2014 వరకు హైదరాబాద్ పైనే ఫోకస్ పెట్టిన ఎంఐఎం పార్టీ ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ నుండి బీహార్ దాకా, కర్ణాటక నుండి మహారాష్ట్ర వరకు ఎక్కడ ఎన్నికలు వచ్చినా అభ్యర్థులను బరిలో దింపుతూ తమ ఉనికిని చాటుతుంది. బాబ్రీ వివాదం, లవ్ జిహాద్ కేసులు, సిఏఏ, ఎన్ఆర్సీ వంటి అంశాలలో పార్లమెంట్లో ఓవైసీ స్వరం గట్టిగా వినిపించింది. ఓవైసీ మాట్లాడే శైలి కూడా ఇతర రాజకీయ నేతల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి తెలంగాణలో 7 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిసి సుమారు 150 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. బీహార్లో 5 మంది ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో 1 ఎమ్మెల్యే, 126 కార్పొరేటర్లు, 85 మంది కౌన్సిలర్లు, 1 మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలోనూ స్థానిక సంస్థలలో ఎంఐఎం ఉనికి స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో గాలిపటం గుర్తుతో పోటీ చేసి 126 సీట్లు గెలుచుకోవడం ఎంఐఎం పార్టీకి టర్నింగ్ పాయింట్గా మారింది. ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, ముంబై, నాగ్పూర్ వంటి నగరాలలో ఎంఐఎం పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. అయితే మరోవైపు ఎంఐఎం వల్ల ముస్లిం ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది మాటల్లో కాంగ్రెస్ను బలహీనపరిచే రాజకీయ ఆటలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. ఒకప్పుడు మతపరమైన ప్రసంగాలు, ఇప్పుడు దేశభక్తి, అభివృద్ధి, ప్రగతిశీల భావజాలం. మజ్లిస్ పార్టీ రాజకీయ శైలి మారిందన్న మాట హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనూ వినిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూనే దేశమంతటా విస్తరిస్తున్న ఎంఐఎం రాష్ట్రంలో కింగ్ మేకర్గా, దేశంలో కీలక శక్తిగా మారాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుంది. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రయాణం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో రాయబోలే ఎన్నికలే తేల్చాలి. ఎంఐఎం పార్టీ నిజంగా సెక్యులర్ జాతీయ పార్టీగా ఎదుగుతుందా, లేక ఇతర పార్టీల రాజకీయ ఆటలో ఒక సాధనంగా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.